ఒకరోజు తమ్ముడు అక్కకి ఫోన్ చేసి, "అక్క, నీ మరదల్ని తీసుకుని ఇంటికి వస్తున్నాను" అని చెప్తాడు. ఆ మాట వినగానే చాలా సంతోషించిన అక్క వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలని ఇల్లంతా వెతికిందక్క. కానీ రెండే 2 ఆరెంజ్ పళ్ళు తప్ప ఇంకేమీ దొరకలేదు. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి వారి కోసం సిద్ధంగా ఉంచింది. కాలింగ్ బెల్ మోగ్గానే తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా తమ్ముడు మరదలతో పాటు మరదల తల్లి కూడా రావడంతో ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్లి 2 గ్లాసుల జ్యూస్ తో పాటు ఒక గ్లాస్ తో నీళ్లు కూడా తీసుకుని వచ్చింది. మరదల ముందు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచి తమ్ముడి ముందు మాత్రం నీళ్ల గ్లాస్ ఉంచింది. మా తమ్ముడికి 7 అప్ అంటే ఇష్టమని చెబుతూ తన తమ్ముడి వంక చెమ్మగిలిన కళ్ళతో చూసింది. తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో తమ్ముడి అత్తగారు నాకు కూడా 7 అప్ కావాలని చెప్పడంతో ఒక్కసారిగా అక్క గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్క కంగారు పడుతుంటే వెంటనే తమ్ముడు నేను వెళ్లి తెస్తానులే అని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసు కింద పడేశాడు. ఆ శబ్దం విని అందరూ వచ్చి ఏమైందని అడిగితే పొరపాటున 7 అప్ డ్రింక్ ఒలిగిపోయింది. నేను వెళ్లి ఇంకొకటి తెస్తానని చెప్పగానే అతని అత్తగారు వద్దులే బాబు అని వారించి ఆవిడ ముందు పెట్టిన ఆరెంజ్ జ్యూస్ తాగింది. అప్పటికి సరిగ్గా మధ్యాహ్నం కావడంతో ఈ రోజు మీ అక్కగారి చేతి వంట తినే మనం వెళ్ళాలి అంటూ తమ్ముడి భార్య అనడంతో అయ్యో అంతకన్నా భాగ్యమా, 5 నిమిషాల్లో వంట రెడీ చేస్తానంటూ అక్క వంటగదిలోకి ఆలోచిస్తూ వెళ్తుంటే వెంటనే తమ్ముడు కలగజేసుకుని మరొక రోజు వచ్చినప్పుడు తప్పకుండా అక్క చేతి వంట తిందువుగాన్లే అని చెప్పి ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళాలి, బయలుదేరండి అని చెప్పి ముగ్గురు బయలుదేరారు. వెళ్ళిపోతున్న తమ్ముడు వెనక్కి వచ్చి అక్క చేతులు పట్టుకుని అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచేయి, లేదంటే చీమలు పట్టేస్తాయని చెబుతూ తన భార్యకి అత్తగారికి తెలియకుండా అక్క చేతిలో కొంత డబ్బు పెట్టాడు. అది చూసిన అక్క తమ్ముడు వంక ప్రేమగా చూస్తూ తన కన్నీటిని తుడుచుకుంటూ ఉంటే తమ్ముడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తూ అక్క ఇక నుంచి తరచుగా పనుల మీద ఈ ఊరు రావాల్సి ఉంటుంది, నేను వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అని చెబుతూ నీ భవిష్యత్తుకు ఎటువంటి కష్టం వచ్చినా సరే నేనున్నాననే విషయాన్ని మర్చిపోకనే సంకేతాన్నిచ్చి వెళ్ళాడు. రక్త సంబంధంతో పుట్టిన తోబుట్టవులని ఒక బరువుగా భావిస్తూ వారి అవసరాలతో అసలే పనిలేదని అనుకోవడం చాలా తప్పు. నీకు అనుకోని కష్టం ఎదురైనప్పుడు మొత్తం సమాజం నిన్ను దూరం పెట్టినా నీకంటూ నీ వెనకాల అండగా నిలబడేవారు నీ తోబుట్టువులు మాత్రమే. మానవ జన్మ ఎత్తినందుకు కష్టాల్లో ఉన్న మీ తోబుట్టువులని ఆదరించండి. మీ తోబుట్టువులతో మీకున్న అపురూపమైన సంఘటనలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.